హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు అప్కమింగ్ ఎపిసోడ్స్ ముందుగానే తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఆయనకి కారు కొనివ్వాలనుకుంటున్నాను. మా ఇంట్లో నాకంటూ ఏ విలువ లేని పరిస్థితుల్లో ఆయన నాతో ఒక పూల షాపు పెట్టించి నేను గౌరవంగా బ్రతికేలా చేశారు. కానీ ఆయనకి ఇప్పుడు ఇంట్లో గౌరవం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే కారు కొందాం అనుకుంటున్నాను అని నేను అంటే, కొత్త కారు కొనాలంటే 10 లక్షల పై మాటే, అంత డబ్బు అంటే అని అంటుంటే సెకండ్ హ్యాండిల్ కారు తక్కువలో దొరుకుతుంది అని రాజేష్ అంటాడు. అలాంటిది ఏమైనా ఉంటే చూడండి అని మీనా అడుగుతుంది. బాలు ఈ ఆటో తీసుకోకముందు ఒక కారు చూశాను, వాడికి అది నచ్చింది, కానీ 3 లక్షల దాకా అవుతుందన్నాడు. అప్పుడు డబ్బులు లేక డ్రాప్ అయ్యాడు అని రాజేష్ అంటే మొత్తం డబ్బులు ముందే కట్టాలా అని మీనా అడుగుతుంది. అవసరం లేదమ్మా, కొంత డబ్బు ముందే కట్టి మిగతాది ఈఎంఐలో కట్టుకోవచ్చు. మీకు డబ్బులు కావాలంటే ఎంతో కొంత మేము కూడా ఇస్తాం, తీసుకోండి అని రాజేష్ అంటుంటే, వద్దులే అన్నయ్య, నేను మాలలు కట్టిన డబ్బు నా దగ్గరే ఉంది, ఆ డబ్బులు కడతాను, కానీ ఆయనకి ఈ విషయం చెప్పకండి అని మీనా అంటే, ఓహో సర్ప్రైజ్ ఇస్తున్నావా అని రాజేష్ సంతోషిస్తూ ఉంటాడు. అవునన్నయ్య, ఆయన నాతో పూల కొట్టు కూడా సర్ప్రైజ్గానే పెట్టించారు, అందుకే నేను కూడా ఆయనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఆ కారు అతని దగ్గరికి వెళ్ళి చూద్దామా అని మీనా అడుగుతుంది. తప్పకుండా అమ్మ, పద వెళ్ళి చూద్దాం అంటూ రాజేష్ ఫ్రెండ్ మీనాని తీసుకొని షోరూమ్ దగ్గరకు వస్తారు. మా ఆయనకి మంచి కారు కొనివ్వాలి, కానీ ఏం చూసినా బాగుందే అని మీనా కార్లన్నీ చూస్తూ ఉంటే ఓనర్ బయటకు వస్తాడు. ఏంటి రాజేష్, ఏదైనా కారు కొంటున్నావా అని అడుగుతూ ఉంటే, ఆ రోజు ఒక కారు చూసి వెళ్ళాం కదండి, అది ఇంకా ఉందా అని రాజేష్ అడుగుతూ ఉంటే, ఉంది, ఎవరు తీసుకుంటారు అని ఓనర్ అడుగుతూ ఉంటే, బాలు కోసం, ఈవిడ మన బాలు భార్య సార్, తను కొంటానని వచ్చింది అని రాజేష్ చెప్తూ ఉంటాడు. నమస్తే అమ్మ, బాలు రాలేదేంటి అని అడుగుతూ ఉంటే, బాలుకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుంది అని రాజేష్ చెప్తూ ఉంటాడు. మంచిది, తీసుకెళ్ళి కారు చూపించి రాజేష్ అని ఓనర్ చెప్పడంతో, రామ్మ అంటూ రాజేష్ మీనాని తీసుకెళ్ళి కారు చూపిస్తూ ఉంటాడు. ఇదేనమ్మా కారు అని రాజేష్ చూపిస్తూ ఉంటే మీనా చూసి సంతోషపడుతూ ఉంటే, బాగుందిరా, కొత్త బండిలానే ఉంది, సెకండ్ హ్యాండిల్ అంటే ఎవరు నమ్మరు అని ఇంకొకరు అంటుంటే, నేను అమ్మేసిన ఓనర్ పెద్దగా వాడలేదు, 3 ఏళ్ళే వాడాడు అని రాజేష్ చెప్తూ ఉంటాడు. ఏమా, కారు నచ్చిందా అని ఓనర్ అడుగుతూ ఉంటే, ఈ కారు ఎంత సార్ అని మీనా అడుగుతుంది. సెకండ్ హ్యాండిల్ కాబట్టి 3 లక్షలేనమ్మా, ఇప్పుడే మొత్తం కట్టక్కర్లేదమ్మా, ముందు డౌన్ పేమెంట్ 80,000 కట్టండి, మిగతావి నెలకెంత ఈఎంఐలో కట్టుకోవచ్చు అని ఓనర్ చెప్తూ ఉంటే, ఈఎంఐ ఎలాగో కట్టుకుంటాను, ఒకేసారి 80,000 అంటే కష్టం కదా సార్. సరే సార్, డబ్బు రెడీ చేసుకొని వస్తాను అని మీనా అంటే, తొందరగా రెడీ చేయండి అమ్మా, చాలామంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారని అంటే, లేదు మేమే తీసుకుంటాం, ఎవరికి ఇవ్వద్దు అని మీనా చెప్పడంతో, సరేనమ్మా అంటూ ఓనర్ అక్కడి నుంచి వెళ్తాడు. ఏంటమ్మా, ఆ 80,000 రెడీగా లేవా అని రాజేష్ అడుగుతూ ఉంటే, లేదన్నయ్య, ఒక ఆర్డర్ పూర్తి చేస్తే ఖర్చులన్నీ పోగా 50,000 మిగిలాయి, ఇంకో 10,000 ఉన్నాయి, మొత్తం 60,000 ఉన్నాయమ్మా అని మీనా అంటే, ఇంకో 20,000 కావాలి కదమ్మా అని రాజేష్ అంటాడు. ఎలాగోలా ఏర్పాటు చేస్తానన్నయ్య, కానీ ఆయనకి మాత్రం ఈ కారు కొనాలి అని మీనా అంటే, ఎక్కడికి పోదులేమ్మా, డబ్బు రెడీ చేయి అని రాజేష్ అంటాడు. మా ఆవిడైతే 50,000 ఉంటే చాలు, బంగారం కొనాలి అంటుంది, నువ్వేమో మీ ఆయనకి కారు కొనాలంటున్నావు, వాళ్ళు చాలా అదృష్టవంతుడమ్మా అని అంటే, సరే అన్నయ్య, నేను డబ్బు రెడీ చేసుకొని ఫోన్ చేస్తాను, పదండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత బాలు, ఏంటి అలసిపోయావా అని అడుగుతూ ఉంటే, నాకు అలవాటేగా ఈ పనులు చేయడం అని మీనా అంటోంది. ఈ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక్కరు కూడా సాయానికి రారని బాలు అంటే, నా సంగతి వదిలేయండి, మీరేంటి అంత నీరసంగా కనిపిస్తున్నారని మీనా అడుగుతుంది. ట్రాలీ కోసం పిచ్చోడ్లా తిరిగాం కదా, ఆటో తోలి గోడలు వీపు నొప్పెడుతున్నాయని బాలు అంటాడు. అయ్యో, మరి చెప్పలేదేం, కాపడం పెట్టనా అని మీనా అడుగుతుంది. వద్దులే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కారు నడపడమే కష్టం అనుకున్నాను, ఆటో నడపడం ఇంకా కష్టంగా ఉంది అని బాలు బాధపడుతూ ఉంటే, కారు లేకపోవడమే కదా మీకు ఈ కష్టం అని మీనా అంటే, మన ఇంట్లో జాలి లేకపోవడమే కదా నీకు ఈ కష్టం అని బాలు అంటాడు. మధ్యలో నా గురించి ఎందుకులండి, పడుకోండి, కాస్త ఒళ్ళు పడతానని మీనా అంటుంది. వద్దొద్దు, ఎప్పటిదాకా పని చేసి అలసిపోయి వచ్చావు అని బాలు అంటే, వంట పని కూడా కష్టం అనుకుంటే భర్త పొద్దున్న వెళ్ళి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటాడు, దానికేమంటారు, ముందు మీరు పడుకోండి అంటూ మీనా బాలుకి ఒళ్ళు పడుతూ ఉంటుంది. ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, చక్కగా హాయిగా ఉంది అని బాలు అంటుంటే, ఇంకా ఇంతలో ప్రభావతి
లేచి ఏ మీనా అంటూ వస్తూ ఉంటే ఇద్దరు కంగారు పడతారు. ఇంకా బాలుపై మీనా పడ్డంతో ఇద్దరు కూడా కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రభావతి అక్కడికొచ్చి అలా చూసి, దేవుడా కర్మ ఇది హాల్ అని మర్చిపోతే ఎలా, మనుషులు తిరుగుతారని గుర్తు పెట్టుకోపోతే ఎలా అనుకుంటూ రావచ్చా రాకూడదా అని అరుస్తూ ఉంటే రావచ్చు అంటూ ఇద్దరు హడావిడిగా పైకి లేస్తారు. ఇది ఇల్లు అనుకున్నారా, ఇంకేమైనా అనుకున్నారా, హాల్ అని మర్చిపోతే ఎలా, చూసుకోవాలి కదా అని ప్రభావతి అంటే, నువ్వు చూసుకొని పోవచ్చు కదా, ఇక్కడ అదేం లేదు, ఒళ్ళు నొప్పులంటే ఒళ్ళు పడుతుంది, నీ గొంతు వెనుకనే కంగారు పడిపోయింది, కావాలంటే నువ్వే సౌండ్ చేసుకుంటూ రా అని బాలు అంటే, ఇదిగో విజిల్ కొనుక్కొని ఈసారి వస్తూ ఊదుకుంటూ వస్తాను అని ప్రభావతి అంటే, ఆ పంచే ఫైర్ ఇంజిన్ వస్తున్నట్టు సైలెంట్ చేసుకుంటూరా అని బాలు అంటాడు. ఇంతలో సత్యం వచ్చి రాత్రిపూట కూడా నేను రాగదా అని అంటే, నిద్రపోయిన అమ్మ కళ్ళు తెరుచుకునే ఉంటుంది నాన్న, ఎవరూ లేకపోతే తామునైనా తిట్టాలి కదా అని బాలు అంటాడు. వాళ్ళు హాల్లో ఉంటే కిందకి దిగడానికి నాకు ఇబ్బందిగా ఉందండి అని ప్రభావతి అంటే, నిజమే ప్రభా, ఈ విషయం మనమే ఆలోచించాలి, మన పెద్దరికం ఎందుకు ఏడ్చినట్టు, రే బాలు మీ అమ్మ ఇబ్బంది పడుతుంది కానీ ఇక్కడ నుంచి మీరు రూమ్లో పడుకోండి అని సత్యం అంటే ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. మీ అమ్మ నేను ఎక్కడ పడుకుంటాం అని సత్యం అంటే, ఏంటి రూము వాళ్ళకి ఇస్తారా, మళ్ళీ హాస్పిటల్లో చేరాలనుందా, మీ ఆరోగ్యం కోసమే కదా ఆ రూమ్కి మారింది, దుమ్ము ధూళి స్ప్రేలు అంటూ ఆరోగ్యం మళ్ళీ పాడు చేసుకుంటారా అని ప్రభావతి అంటే సత్యం చూస్తూ ఉంటాడు. ఏదైనా చెప్తే చాలు నా చెయ్యి నా నెత్తినే పెడతారు, నా కంటితో నా వేలినే పొడుస్తారు అని ప్రభావతి అంటే, నాన్న నీ ఆరోగ్యం కుదుట పడినివ్వు, తర్వాత చూద్దాం, మాకు రూమ్ అవసరం లేదులే, తర్వాత ఆలోచిద్దు, అమ్మ సైరావతి విజలావతి ఇంకా దయచేయి అని బాలు అంటే, పద అంటూ సత్యం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పోయి అత్తయ్య కంట్లోనే పడాలా, సిగ్గుతో చచ్చిపోయాను అని మీనా బాధపడుతూ ఉంటే, ఆవిడ చూసి వెళ్ళిపోవచ్చు కదా, చూశానని మనతో చెప్పడం అవసరమా అని బాలు అంటే, మళ్ళీ ఒళ్ళు పట్టమంటారా అని మీనా అడుగుతూ ఉంటే, ఇలా పట్టుకో అంటూ బాలు మీనాని దగ్గరకు లాక్కుంటాడు. ఇంకోవైపు మౌనిక పూజ చేసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి సువర్ణ వస్తుంది. హారతి తీసుకోండి అత్తయ్య అని అంటే, నువ్వు చేసే ఈ నోములు వ్రతాలే అమ్మ, ఈ ఇంటికి శ్రీరామ రక్ష, నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అమ్మ అని సువర్ణ అంటుంది. గుడికి వెళ్ళేటప్పుడు నోము నోస్తే ఆయనలో మార్పు వస్తుందని పూజారి గారు చెప్పారు అత్తయ్య, అందుకే నోము నోస్తున్నాను అని మౌనిక అంటుంది. భర్తని మార్చుకోవాలన్న ప్రయత్నం తప్పక ఫలిస్తుందమ్మా, అమ్మవారి మీద ఇదే నమ్మకంతో ఉండు అని సువర్ణ అంటే, ఖచ్చితంగా ఉంటాను అత్తయ్య, ఈరోజంతా మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటున్నాను అని మౌనిక అంటే, చాలా మంచి నిర్ణయమమ్మ అని సువర్ణ అంటుంది. కాకపోతే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోకుండా కోపంగా అరుస్తారు, ఆయన్ని మీరు కొంచెం కంట్రోల్ చేయగలరా అని మౌనిక అంటే, వాడి సంగతి నేను చూసుకుంటానులేమా, నీ నోముని నువ్వు డిస్టర్బ్ చేసుకోకు అని సువర్ణ అంటుంది. ఇంకా ఇంతలో మౌనిక భర్త లేచి, మౌనిక ఏ ఎక్కడున్నావే అంటూ అరుస్తూ ఉంటాడు. ఏంటి ఎక్కడున్నావా, పిలుస్తుంటే పలకవేంటి, పొద్దున్నే ఈ పూజలేంటి అసలు అని అంటుంటే, రే భార్యను పట్టుకొని ఏంట్రా ఆ మాటలు అని సువర్ణ అంటుంది. పొద్దున్నే భార్యకు ఏం చేయాలో తెలియదు తినకి, దీన్ని నువ్వు వెనకేసుకొస్తున్నావా అని అంటే, పూజ చేస్తున్నానండి అందుకే ఇవ్వలేదని మౌనిక అంటుంటే, పూజ ఎవరికి నామాలు పెడుతున్నావే అని అంటే, నిజమేరా తన భర్త క్షేమం కోసం ఈరోజంతా మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేస్తూ నోము నోస్తుందిరా అని సువర్ణ అంటుంది. రాత్రి తిన్నది ఇవ్వకుండా అరగలేదనుకుంటా, ఇప్పుడు గ్యాప్ ఇచ్చి దానికి ఉపవాసం అని పేరు పెట్టిందా అని అంటే, నోరు మొహిరా, అమ్మవారి విషయంలో వేళకోళమాడితే కళ్ళు పోతాయి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం, నీకు ఈరోజు ఏం కావాలన్నా నన్ను అడుగు, అమ్మ మౌనిక నువ్వు వెళ్ళి అమ్మవారి స్తోత్రం చదువుకో అని సువర్ణ చెప్పడంతో, అలాగే అత్తయ్య అంటూ మౌనిక వెళ్తుంది. ఏంట్రా అలా చూస్తున్నా, మౌనిక లాంటి భార్య నీకు దొరకడం నీ అదృష్టం, చూసావా నీకోసం ఎలా నోము నోస్తుందో అని సువర్ణ అంటే, దాని స్వార్థానికి అది చేసుకుంటుంది, నా కోసం అంటావేంటి అని అంటే, రే నీకు ఇప్పుడేం అర్థం కాదులేరా దాని విలువ, సరే నీకు కాఫీ కావాలన్నా కదా పద ఇస్తాను అంటూ సువర్ణ వెళ్తుంది. నోములు ఉపవాసాలా, చూస్తాను ఎంతసేపు చేస్తావో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు మీనాకి సుమతి కాల్ చేస్తుంది. ఏంటక్క మాలలు కట్టినందుకు ఎవరు డబ్బులు తీసుకోలేదంట అని సుమతి అంటే, అవును సుమతి, ఇంతకుముందు నేను ఎప్పుడో వాళ్ళకి సహాయం చేసిన దానికి కృతజ్ఞతగా చేశామని చెప్తున్నారు అని మీనా అంటే, మనం చేసిన మంచి ఏదో రూపంలో తిరిగి వస్తుందంటే ఇదే మరి ఇప్పుడు ఆ డబ్బుతో ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క అని సుమతి అడుగుతుంది. ఆయన కోసం కారు కొందాం అనుకుంటున్నాను అని మీనా అంటే, అవునా సూపర్ అక్క అని సుమతి అంటుంది.
సెకండ్ హ్యాండిల్ కార్ ఒకటి చూశాను. ఆయనకి తెలియదు. నేను రాజేష్ అన్నతో వెళ్ళి చూశాను. ఆయన కారు అమ్మడానికి ఒక రకంగా మన శివనే కారణం. వాడు గుణ దగ్గర పని చేయడం వల్లే కదా ఎంత గొడవ వచ్చింది. కారుకి 3 లక్షలు ఖర్చు అవుతుంది. ముందు కొంచెం కట్టి మిగతాది ఈఎంఐలో కట్టుకోవచ్చంట. నా దగ్గర 60,000 ఉన్నాయి. ఇంకా 20,000 కావాలి. సుమతి, పూల షాప్ అతను వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు కదా, ఆయన అడిగి చూస్తావా అని మీనా అడుగుతుంది. ఆయన ఇప్పుడు లేరక్క అని సుమతి అంటే, అవునా, రేపటికల్లా 80,000 కట్టాలి సుమతి, ఏమన్నా మార్గం ఉందేమో ఆలోచించు అని మీనా అడుగుతూ ఉంటే, అక్క చక్రపాణి అని ఒక అతను మన ఏరియాలో వడ్డీకి ఇస్తున్నారు అని సుమతి అంటే, అవును నాకు ఆయన గుర్తున్నారు, వడ్డీ ఎంత ఉంటుందో అని మీనా ఆలోచిస్తూ ఉంటే, అందరూ తీసుకునే వడ్డీనే అక్క, వ్యక్తి కూడా చాలా మంచివాడని విన్నాను, అడుగుదామక్క అని సుమతి అంటుంది. సరే ఒక్కసారి అడుగు అని మీనా అంటే, సరే అక్క, కానీ షూరిటీ కోసం ఆయన నీ కొట్టు దగ్గరకు వచ్చి చూసి అక్కడే నీకు డబ్బులు ఇచ్చేస్తాడు, పర్వాలేదు కదా అని సుమతి అంటే, పర్వాలేదు రమ్మను సుమతి అని మీనా అంటుంది. సరే నేను అడిగి ఏదో ఒక విషయం చెప్తాను, ఉంటాను అని సుమతి కాల్ కట్ చేస్తుంది. ఇంకా వైపు ప్రభావతి వర్షం వచ్చేలా ఉంది, ఇంకా ఆరలేదు అని బయట బట్టల కోసం చూస్తూ ఉంటే ఇంతలో ఒక ఆయన గేటు ముందు అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటాడు. ప్రభావతి అతన్ని చూసి, ఎవడు వీడు, ఎందుకలా చూస్తున్నాడు, ఏ ఎవరయ్యా నువ్వు అని అడుగుతూ ఉంటే, మనిషిని అని అంటే, మా ఇంట్లోకి తొంగి చూస్తున్నావేంటి మనిషి, ఏం పని ఉంది అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. చాలా పని ఉంది అని అంటే, అసలు నీకేం కావాలి అని ప్రభావతి అడుగుతూ ఉంటే, నాకేం వద్దు, నేనే ఇచ్చిపోదామని వచ్చాను అని అంటే, ఏమి ఇచ్చిపోతావు, అసలు ఎవరి కోసం వచ్చావు అని ప్రభావతి అడుగుతుంది. ఓ చెల్లి వాళ్ళ అక్క కోసం వచ్చాను, చెల్లి పేరు సుమతి, వాళ్ళ అక్క పేరు మీనా అని చక్రపాణి చెప్తూ ఉంటే, నువ్వెవరు అని ప్రభావతి అడుగుతుంది. మనిషిని అని అంటే, ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది, నీ పేరేంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటే, చక్రపాణి అంటూ లోపలికి చూస్తూ ఉంటే, అందుకని చక్రంలో అటు ఇటు తిరగాల, ఏమిద్దామని వచ్చావు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. మంచితనం, సాయం, మీరెవరు అని చక్రపాణి అడుగుతూ ఉంటే, నేను మనిషినే అని ప్రభావతి అంటుంది. ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది, మీ పేరు అని చక్రపాణి అడుగుతూ ఉంటే, ప్రభావతి అని అంటే, ఈ షాప్ మీద మీ పేరు ఉంది అంటే, మీ పేరును ఒక షాప్ ఉందా అని చక్రపాణి అడుగుతూ ఉంటే, ఇదేమైనా పెద్ద షాపింగ్ మాల్, కోటగుమ్మం సెంటర్ దగ్గర చూడు, ప్రభావతి బ్యూటీ పార్లర్ అని పెద్ద పేరు ఉంటుంది, నా కోడలు పెట్టుకుంది అని ప్రభావతి అంటుంటే, ఓ కోడలు సంపాదిస్తుంటే తిని కూర్చుంటున్నావా అని చక్రపాణి అంటాడు. ఎవరయ్యా నువ్వు, నా ఇంటికి వచ్చి నన్నే అంటున్నావు అని ప్రభావతి అంటే, మా బస్తీ వాళ్ళని పిలవమంటావా, 100 మంది వస్తారు, అందరూ నా దగ్గర వడ్డీకి అప్పు తీసుకున్న వాళ్ళే, నేనేం చెప్తే అది చేస్తారు అని చక్రపాణి అంటుంటే, ప్రభావతి బస్తీ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంతలో మీనా బయటకు వచ్చి, మీరు చక్రపాణి అన్న కదా, నేను సుమతి వాళ్ళ అక్కనన్నా అని అంటే, ఏవిడెవరు, ప్రశ్నపత్రంలో ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంది అని అంటే, ఆవిడ మా అత్తయ్య గారు అన్న అని మీనా చెప్తూ ఉంటుంది. అయితే నాకేంటి అని చక్రపాణి అంటుంటే, ఎవడే వీడు ఆగకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు అని ప్రభావతి అంటే, అన్న మీరు ఇలా రండి అంటూ మీనా చక్రపాణిని పూల కొట్టు దగ్గరికి తీసుకొస్తుంది. ఇదేనా మీ షాపు, ఈ షాప్ మీద మీ అత్త పేరేంటి, తీసిపారే అని చక్రపాణి అంటుంటే, అంత మాట వద్దులే అన్న, నాకు కొంచెం డబ్బులు కావాలి అని మీనా అంటుంది. మీ చెల్లి చెప్పింది, మీ అమ్మగారు కూడా అప్పుడప్పుడు నా దగ్గర అప్పు తీసుకుంటారు, కానీ టైంకి తిరిగి ఇచ్చేస్తారు, ఈ పత్రం చదివి సంతకం పెట్టమ్మా అని చక్రపాణి మాట్లాడుతూ ఉంటే, ఏం చేస్తుంది ఇది అని ప్రభావతి దూరంగా చూస్తూ ఉంటుంది. ఇంకా మీనా సంతకం పెట్టి డబ్బులు తీసుకుంటుంది. లెక్క పెట్టుకో అమ్మా, 20,000 అని అంటే, పర్వాలేదన్నా అని మీనా అంటుంది. ఇంట్లో సూర్యకాంతం లాంటి అత్తతో ఎలా వేగుతున్నావమ్మా అని చక్రపాణి అడుగుతూ ఉంటే, థ్యాంక్స్ అన్నా అని మీనా అంటుంది. థ్యాంక్స్ దేనికి చెప్పింది, వాడు నన్ను సూర్యకాంతం అన్నందుక, డబ్బు అప్పు ఇచ్చినందుక అని ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా అంటూ చక్రపాణి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటే ఏం చేస్తున్నా, ఎవడెవడో ఇంటి మీదకి వచ్చి ఇంటిని చూసి పోతున్నాడు, పెళ్లి చూపులకు వచ్చిన ముదురు పెళ్లి కొడుకు లడ్డూలా చూస్తున్నాడేంటి, నా ఇల్లు చూపించి అప్పు తీసుకున్నావా అని ప్రభావతి అంటే, ఆయన ఇల్లు చూడడానికి రాలేదు, షాపును చూడడానికి వచ్చారు అని మీనా అంటుంది. వాడు నా ఇంటినే చూస్తున్నాడు అని ప్రభావతి అంటే, ఇంటిని చూస్తే ఎవరు అప్పు ఇవ్వరు, మీలాగా పత్రాలు తాకట్టు పెడితేనే ఇస్తారు అని మీనా అంటే, ఏమన్నావే అని ప్రభావతి అంటూ ఉంటుంది. మీరు నన్ను ఏదో ఒకటి అనాలి అని కాకపోతే కాబట్టి, బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా ఒక ఇల్లు చూపించి అప్పు ఇవ్వమంటే ఇస్తాడా అని మీనా అంటుంది. మరి అప్పు ఎందుకు తీసుకున్నావే, దాండలు ఆర్డర్ తీసుకొని బాగానే సంపాదించావు కదా, ఇప్పుడు బాగానే ఎదుగుతున్నావు కదా, అది సరిపోవట్లేదా, మళ్ళీ అప్పు చేస్తున్నావు అని ప్రభావతి అంటే, చెయ్యాల్సి వచ్చిందని మీనా అంటుంది. అదే ఎందుకు అని ప్రభావతి అంటే, బ్యూటీ పార్లర్ పెట్టుకుందామని
మీనా అంటుంది, నోర్ము, నీ పుట్టింటి వాళ్ళకి ఏం అవసరం వచ్చిందో అక్కడ దోచిపెట్టాలనే కదా అని ప్రభావతి అంటే, మా అమ్మ పొద్దున్నే లేచి కష్టపడి పూలమాళ్ళు కట్టి సంపాదిస్తుంది. మా అమ్మ కష్టపడి సంపాదిస్తుంది, నేను దోచిపెట్టాల్సిన అవసరం లేదని చెప్పాను అని మీనా అంటుంది. అయితే ఇంత అప్పు ఇప్పుడు ఎందుకు చేశావు అని ప్రభావతి అడుగుతుంది. నా బంగారం కోసం. త్వరలోనే మీకు ఇది తెలుస్తుంది. మా ఆయనకే తెలీదు, మీకెలా చెప్తాను అత్తయ్య? నేను బయటకు వెళ్తున్నాను, షాప్కి ఎవరైనా వస్తే పూలు ఇవ్వండి, లేదంటే గంట తర్వాత రమ్మనండి అని చెప్పి మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటి గాల్లో తేలుకుంటూ పోతుంది అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు రోహిణి ఫ్రెండ్, అయితే నువ్వు కూడా ఈ పార్లర్ జాబ్ మానేసి మీనాలాగే ఇంకో పూల కొట్టు పెట్టుకోవచ్చు కదా అని అంటుంటే, ఏంటి కామెడీనా? ఏదో ఒకసారి వచ్చింది, రోజు అలాగే వస్తాయా ఏంటి? ఒక్కరోజు ఆర్డర్ వస్తేనే ఇల్లంతా పూల మార్కెట్ చేసేసింది. ఎంత చేసి వచ్చిన డబ్బులు మా ఆంటీకి ఏమైనా ఇస్తుందా అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పొరపాటున ఇచ్చి ఉంటే నేను ప్రాబ్లంలో పడేదాన్ని అని రోహిణి అంటే, తను డబ్బులు ఇస్తే నీకేంటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటుంది. మా ఆంటీ దృష్టిలో మీనా గొప్పగా కనిపించేస్తుంది, ఆటోమేటిక్గా నా వాల్యూ తగ్గిపోతుంది కదా. ఎప్పటికీ ఆవిడ దృష్టిలో శృతి బంగారు బాతు. నేను నెల నెల పాకెట్ మనీ ఇస్తున్నాను కాబట్టి నాకు కొంచెం వాల్యూ ఉంది. మీనా కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తే నన్ను పక్కన పెట్టేస్తుంది కదా అని రోహిణి అంటే, ఎంతకాలం అని ఇలా మేనేజ్ చేస్తావు? ఇప్పటికే దినేష్కి లాక్ అయిపోయా. అవును, వాడికి డబ్బులు ఇస్తున్నావా అని అంటుంటే, ఇంకా ఇంతలో మనోజ్ వస్తాడు. మేడం, మీ హస్బెండ్ వచ్చారు అని అంటే, వస్తున్నానని చెప్పు అని రోహిణి అంటే, వస్తున్నానని అంత ఈజీగా చెప్తున్నావేంటి? అక్కడ బోర్డు మీద మీ అత్తయ్య పేరు లేదు, మర్చిపోయావా అని వాళ్ళ ఫ్రెండ్ అంటే, అవును కదా అంటూ రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత రేపటి ఎపిసోడ్లో ప్రభావతి అందరినీ పిలిచి అందరూ కట్టిన డబ్బంతా తీసుకెళ్ళి పుట్టింటి వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చింది. డబ్బే కాదు, ఇంకొంత డబ్బు అప్పు చేసి మరీ తీసుకొని వెళ్ళింది. నా కళ్ళ ముందే పత్రాలు రాసి మరీ అప్పు తీసుకుంది అని ప్రభావతి చెప్తూ ఉంటే, నా పుట్టింటికి ఏ డబ్బు నేను దోచిపెట్టడం లేదు. ఈ డబ్బు నేనేం చేశాను టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఆ డబ్బు గురించి మీరేమైనా అడగాలా అని మీనా అంటే, చచ్చినా అడగను, నీ డబ్బు నీ ఇష్టమని బాలు అంటాడు. విన్నారుగా, నా భర్తకు లేని అనుమానాలన్నీ మీకే ఎందుకు వస్తున్నాయి అత్తయ్య అని మీనా అంటుంటే ప్రభావతి గుర్రుగా చూస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.